అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. యెహోవా దేవుడు మాట్లాడుతున్నారండి. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనము. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును. కొండ తేనెతో నేను తృప్తిపరచదును. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు యెహోవా తండ్రి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు. వారు నా మాట ఎన్నేళ్ళ వారిని నేను మంచి అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించమని వారిని పోషించదును. కొండ తేనెతో నిన్ను వారిని తృప్తిపరచదును అని మాట్లాడుతున్నారు. అదే మాట ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారండి యేసయ్య. మనం కనుక యేసయ్య మాటలు విని యేసయ్య ఆజ్ఞను అనుసరించినట్లయితే మనకి కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుసరించి మనల్ని పోషిస్తాడు మన తండ్రి అండి. ఎప్పుడు మనము ఆయన మాట విన్నట్లయితే ఆయన మాట మనం విన్నట్లయితే మనల్ని అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును అని మాట్లాడుతున్నారండి యేసయ్య. ఈ రాత్రికాల సమయంలో ప్రభువారు మనల్ని అతి శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరచదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును అంటున్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషించదును. మరి మనము ఆయనకు అతి శ్రేష్టమైన గోధుమలతో పోషించదామని దానిలోకి వెళ్దామండి. మనం నీ సరిహద్దుల్లో సమాధానం కలుగ చేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. ఆయన అంటే ఎవరండి? యేసయ్యండి. నీ సరిహద్దులలో సమాధానం కలుగ చేయవాడు. నీ సరిహద్దులు అంటే అది నీ ఇల్లు కావచ్చు, నీ పొలం కావచ్చు, అది నీ గృహం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు. ఏదైనా సరే సరిహద్దులలో సమాధానము ఆయన కలుగచేసి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. ఇంకా ఏమంటున్నాడో చూడండి యేసయ్య. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సారమును నీకు ఇచ్చేదను. ఇవన్నీ ఏంటి? ఆవు మజ్జిగ, ఆవు పాలు, గంగగోవు పాలు గరిటెనైననేమి, కర్మపాలు కలవడైననేమి అంటారు కదండి. కర్మపాలు కలవడ తాగినా ఒకటే, గంగగోవు పాలు గరిటెడు తాగినా ఒకటే. కానీ ఏమంటాడు యేసయ్య ఇక్కడ మనల్ని? ఆవు మజ్జిగ చేయాలంటే ఎన్ని పాలు కావాలండి? అన్ని పాలను మనకి ఇస్తానంటున్నాడండి. అతి శ్రేష్టమైన పాలు ఆవు పాలు అంటే చాలా శ్రేష్టమైన పాలండి. ఆ పావులతో మజ్జిగ మనకి ఇస్తానంటున్నాడు. గొర్రెల మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వు. ఇది మామూలుగా మనము గొర్రె పిల్లల క్రొవ్వు కొనాలంటే ఎంత కాస్ట్ అండి? అతి ఖరీదైన మీటు గొర్రెపిల్ల మీటు. కాబట్టి గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సారమును నీకు ఇచ్చేదను. గోధుమల మెరికెల సారం అంటే ఇదివరకు ప్రాచీన కాలంలో ఇప్పుడైతే మనము మిల్లు పట్టించుకుంటున్నామండి. ప్రాచీన కాలంలో మిల్లు ఉండేది కాదు. రోట్లో పోసి దంచేవాళ్ళు. దంచి దాన్ని చెరిగినప్పుడు ముందుకు వచ్చిన వాటిని మెరికెలు అనేవాళ్ళు. అంటే బియ్యం. వెనక్కి వెళ్ళేయని నూకలు. ఆ మెరికెలు తీసుకొని అన్నం వండుకొని నూకలో కోళ్ళకి గేదెలకి వేసేవాళ్ళండి. అంటే దేవుడు ఏమంటాడు? మెరికెల సారమును నీకు ఇచ్చేదను అంటున్నాడు. మనకి ఎంత శ్రేష్టమైన ఇస్తానని చెప్తున్నారో చూడండి యేసయ్య. మన యేసయ్య మనకి అన్ని శ్రేష్టమైన ఈవుల్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. ఆయన ఆశని మనం తీర్చాలంటే మనం ఏం చేయాలండి? ఆయన మార్గంలో నడవాలండి. ఆయన మాట వినాలండి. ఆయన ఆజ్ఞల్ని అనుసరించాలండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుమిక రాతి నుండి నూనెను అతనికి జుర్రించెను. ఎవరిని భూమి యొక్క ఉన్నత స్థలం మీదకి ఎక్కించను? యాకోబునండి. యాకోబు అడవిలో పారిపోతున్నప్పుడు, అన్నం చూసి భయపడి పారిపోతున్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడాడండి. యాకోబు రాత్రంతా పెనుగులాడి, నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను విడువను అని రాత్రంతా పెనుగులాడి దీవించబడ్డాడండి. అట్లా దీవించబడిన యాకోబు ఇశ్రాయేలుగా మారాడండి. యాకోబుని ఉన్నత స్థలం మీద ఎక్కించాడండి యేసయ్య. పంట వానికి తినిపించాడు. మంచి వెక్కించే పొలముల పంటను వానికి తినిపించను. కొండ బండ నుండి తేనెను, చెకుమిక బండ నుండి
నూనెను అతనికి జుర్రించను. ఇవన్నీ అతనికి ఇచ్చిన అవి మనకిస్తానని ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడండి. యాకోబుకు ఒకప్పుడు ఇచ్చిన ఉన్నత స్థలముల మీద ఆసీనుడు చేశాడు, ఎక్కించడం. మనల్ని కూడా ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తాడండి. మనం ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లయితే మనల్ని కూడా ఉన్నతమైన స్థలముల మీదకి ఎక్కించనండి. మన యేసయ్య ఉన్నతమైన స్థలంలోకి ఎక్కిపోయాడండి పైకి. అలాగే మనల్ని కూడా ఉన్నతమైన స్థానంలోకి ఎక్కిస్తారండి. నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను. నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడిన ఎవరు మాట్లాడుతున్నారు? ఇది యోబు గారండి. యోబు గారు ఫస్ట్ ఎంతో నీతిమంతుడు, యథార్థవంతుడు కాబట్టి యోబు గారిని దేవుడు ఎంతో ఆశీర్వదించాడండి. అప్పుడు మాట్లాడుతున్న మాట అండి ఇది. అప్పుడు ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ నేతిలో పడినట్టేనంటండి. అదృష్టవంతుడు తన అరిసెల బుట్టలో పడ్డారని అంటారు, కానీ ఇక్కడ నేతిలో పడినట్టు అంటండి. నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను. యోబు గారు ఏ పని చేసిన దేవుడు ఆశీర్వదించాడండి. ఎందుకంటే యథార్థవంతుడు, నీతిమంతుడు కాబట్టి యోబు గారిని ఆశీర్వదించాడండి యేసయ్య. కాబట్టి అదే మాట ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారండి. మనం కూడా యేసుప్రభుని నమ్ముకొని నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉన్నట్టయితే నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను అని మనం కూడా మాట్లాడుకుంటామండి. బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా మారెను, బండ నుండి నూనె ప్రవాహముగా మారెను. తప్పకుండా దేవుడు మనకి ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడండి. యోబు గారికి ఇచ్చిన వాగ్దానం మనకి కూడా యేసయ్య నెరవేరుస్తాడండి. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడిన అని మనం కూడా మాట్లాడే రోజు వస్తుందండి. ఎప్పుడు వస్తుంది? మనం యేసయ్య మాటలని విని వాటిని అనుసరించి నడిచినట్లా మనం పెట్టిన అడుగెల్ల నేతిలో పడినట్టుగా ఆశీర్వదిస్తారండి. భోజనంకై నేను ఇచ్చిన ఆహారమును, గోధుమ పిండిని, నూనెను, తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలిగినట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. ఇక్కడ ఇశ్రాయేలీయులు యేసయ్య ఇచ్చిన మంచి గోధుమలు, పిండిని ఇవన్నీ నైవేద్యంగా బొమ్మలకు పెట్టారంటండి. అట్టి స్థితిలోకి మనం రాకూడదండి. మనం యేసయ్యకి నైవేద్యం పెట్టే వాళ్ళగా ఉండాలి. నైవేద్యం అంటే ధూపదూపం, ప్రార్థనే మన నైవేద్యం అండి. మన దేవుడు నైవేద్యాలు, ధూపదూపాలు అడగలేదండి. మన దేవుడికి హృదయాన్ని విరిగి నలిగిన హృదయం అర్పిస్తే చాలండి. విరిగి నలిగిన హృదయాన్ని అర్పిస్తే చాలండి మన దేవుడికి. మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో ఈ రాత్రికాల సమయంలో మనం యేసయ్యను ప్రార్థించి నీ సరిహద్దుల్లో సమాధానమును, మంచి గోధుమలను తో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. మంచి గోధుమలతో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదను. అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదను అన్న యేసయ్య వాగ్దానాన్ని మనం నెరవేర్చుకుందామండి. ఈ రాత్రికాల సమయంలో మనం యేసయ్యని కోరుకుందామండి. మనం యేసయ్య వెంట నడుద్దామండి. యేసయ్య బాటలో నడుద్దామండి. యేసయ్య బాటలో నడిచి ఇన్ని సరిహద్దుల్లో సమాధానమును కలుగచేయవాడు ఆయనే కాబట్టి నీ సరిహద్దుల్లో సమాధానం కోసమే ప్రార్థిద్దామండి. ఈ రాత్రికాల సమయంలో ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. మరి మీకు నా వాక్యం వినాలని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, షేర్ చేయండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మంచిగా అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదను అన్నావు తండ్రి. నీకు వందనాలు. నీ సహాయం సరిహద్దుల్లో సమాధానం కలుగచేస్తా అన్నావు ప్రభువా. ఇక్కడ తలలోంచిన ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువా వాళ్ళ సరిహద్దుల్లో సమాధానం అనుగ్రహించండి. అతి శ్రేష్టమైన గోధుమలతో వారిని పోషించండి ప్రభువా. అయ్యా కొండ తేనెతో వారికి చుర్రింప చేయండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. యాకోబుని ఏ రీతిగా ఆశీర్వదించావో, యోబు గారిని ఏ రీతిగా ఆశీర్వదించావో ఆ రీతిగా ఇక్కడ తలలోంచిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.